Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Please share and like my channel. క్లిక్ చేయండి. దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం లాగిన్లోకి వెళ్తాము. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇది మొబైల్ మోడ్లో ఉంది కాబట్టి ఇక్కడ డెస్క్టాప్ అనేది ఇలా డెస్క్టాప్ సైట్ అనేది ఎంచుకోండి. మీరు దాదాపుగా ఏంటంటే మొబైల్ మోడ్లో ఇలా చూపిస్తుంది. ఓకే, మీరు ఈ 3 చుక్కల మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ దాన్ని మనం మార్చుకోవచ్చు. ఇక్కడ 3 చుక్కల మీద క్లిక్ చేసి దాన్ని డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి గో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసి మీ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ అండి. పాస్వర్డ్ వచ్చేసి మీరు ఏదైతే అంతకుముందు పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ఒకవేళ పాస్వర్డ్ తెలియని పక్షంలో ఇక్కడ మీకు ఫర్గాట్ ఆప్షన్ అనేది ఉంది. ఫర్గాట్ మీద క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ యూజర్ ఐడి వచ్చేసి యూడైస్ కోడ్, మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో ఆ నెంబర్ ఇచ్చి మీరు సబ్మిట్ చేస్తున్నప్పుడు మీకు పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. అయితే ముందుగా నేను ఒక లాగిన్లోకి ఎంటర్ అవుతున్నాను. లాగిన్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి 2023-24 సంబంధించి చూపిస్తుంది. మనం 2023-24 సంబంధించి దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకిప్పుడు స్కూల్ డీటెయిల్స్లో గ్రేడ్ వైజ్ ఇక్కడ ఈరోజు ఈ యొక్క లాగిన్లో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ పాఠశాలలో ఈ క్లాసులు మీరు గమనించున్నట్లయితే ఇక్కడ ఈ స్కూల్లో సెకండ్ క్లాస్ ఏ సెక్షన్ ఉంది, ఏ సెక్షన్లో ఉన్నారు ఈ విద్యార్థులు. అదేవిధంగా వేరే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు 1Bలోకి వచ్చారు అంటే అక్కడ పొరపాటున 1A-B సెక్షన్ ఉంది, వాళ్ళకి ప్రమోట్ అయినప్పుడు 2Bలోకి ప్రమోట్ అయ్యారు. కానీ అక్కడ 2B సెక్షన్ అనేది లేదు. మీరు ఒకసారి గమనిస్తే నేను ఇప్పుడు చూపిస్తాను, వాళ్ళ ఆల్ సెక్షన్స్ అనేది చూపిస్తాను. వాళ్ళ పాఠశాలలో 2B సెక్షన్ అనేది లేదు, ఓన్లీ సెకండ్ ఏ ఉంది. ఇది ఎలా జరిగిందంటే మీకు ఇప్పుడు నేను డాష్బోర్డ్ చూపిస్తాను. ఆ పాఠశాల డాష్బోర్డ్లో చూడండి. డాష్బోర్డ్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే ఇక్కడ చూడండి, 1Aలో ఉన్న పిల్లలు 2Aలోకి ప్రమోట్ అయ్యారు. 1Bలో ఉన్న పిల్లలు కూడా 2Bలోకి ప్రమోట్ కావాలి, కానీ అక్కడ 2B అనేది సెక్షన్ అక్కడ లేదు. కాబట్టి వాళ్ళు కూడా 2వ క్లాస్లో ఉన్నటువంటి ఏ సెక్షన్లోకే ప్రమోట్ అయ్యారు, కానీ అక్కడ వాళ్ళ సెక్షన్ వచ్చేసి B చూపిస్తుంది. అంటే ఆ ఇద్దరు పిల్లల ప్రోగ్రెస్ను ఇప్పుడు మనం GPEP FE అనేది మనం కంప్లీట్ చేయలేము. కానీ పిల్లలు ప్రమోట్ అయిన వాళ్ళు చూపిస్తారు. ఇక్కడ మీరు గమనించి ఉండండి. ఇప్పుడు మీకు ఆ పిల్లల పేర్లు చూపిస్తాను. లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్లోకి మనం వెళ్ళినప్పుడు ఆ యొక్క 1వ తరగతి నుంచి 2వ తరగతి 1B నుంచి ఇక్కడ చూడండి, వీళ్ళు 1A కొత్తగా యాడ్ అయ్యారు. ఇక్కడ 2A చూడండి, 2Aతో పాటు ఇక్కడ 2Bలో కూడా ఉన్నారు ఈ ఇద్దరు పిల్లలు. 2Aతో పాటు సెకండ్ క్లాస్ Aతో పాటు సెకండ్ క్లాస్ B కూడా ఉన్నారు. కానీ అక్కడ అసలు వాస్తవంగా సెకండ్ క్లాస్ B అనేది సెక్షన్ లేదు. సరే, వీళ్ళని మనం ఫైనల్ చేయాలి అనుకుంటే GPEP ఫైనలైజ్ చేసేటప్పుడు వాళ్ళకి మీరు గమనించున్నట్లయితే సరే బ్లడ్ గ్రూప్ ఎంటర్ చేస్తాము, అన్నీ చెక్ చేసుకుంటాం. వాళ్ళ GP అప్డేట్ కొట్టినప్పుడు మీకు ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి, సెలెక్టెడ్ సెక్షన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ద సెలెక్టెడ్ స్కూల్ అండ్ క్లాస్, ప్లీజ్ క్రియేట్ ఎ సెక్షన్ అండ్ ఫస్ట్ దెన్ యాడ్ స్టూడెంట్ అని వస్తుంది. గో టు సెక్షన్ మేనేజ్మెంట్కి వెళ్తే అక్కడ మనకి కావటం లేదు. ఇది ఇదే క్లాస్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ షిఫ్ట్ ఆప్షన్ అనేది మనం వాడుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మీరు గమనించండి, ఇదిగో సెకండ్ క్లాస్లో B సెక్షన్లో ఉన్న ఆ విద్యార్థి నేను చేస్తుంటే కాలేదు. కానీ ఇప్పుడు సెకండ్ క్లాస్లో ఏ సెక్షన్ ఎగ్జిస్టెన్స్లో ఉంది కాబట్టి Bలో ఉన్న విద్యార్థిని కూడా మనం Aలోకి షిఫ్ట్ చేయటం ఎలాగనేది ఇక్కడ నేను మీకు చూపిస్తాను. మనం ఏం చేయాలంటే ఇప్పుడు క్లియర్గా మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు
క్లాస్ అండ్ సెక్షన్ షిఫ్ట్లోకి వెళ్తున్నాము. క్లాస్ అండ్ సెక్షన్ షిఫ్ట్, అదే క్లాస్లో ఏలో ఉన్నవారిని బీలో ఉన్నవారిని ఏలోకి షిఫ్ట్ చేస్తున్నాం. క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ విద్యార్థులు సెకండ్ క్లాస్లో ఉన్నారు. ఇక్కడ సెక్షన్స్ ఆల్ అని అలానే ఉంచండి. గో మీద క్లిక్ చేయండి. గో మీద క్లిక్ చేసి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఈ క్లాస్లో వారికి 17 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ రోలో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ సెకండ్ బిలో ఉన్నారు. ఇవి పిల్లలిద్దరిని మీరు ఏలోకి తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ అదే క్లాస్లోకి వేరే క్లాస్లోకి షిఫ్టింగ్ లేదు కాబట్టి ఇదే క్లాస్లోకి నేను ఏలోకి అప్డేట్ చేస్తున్నాను. క్లాస్ అండ్ సెక్షన్ సక్సెస్ఫుల్లీ అప్డేట్ అవుతుంది. అలానే ఇక్కడ ఇంకొక విద్యార్థి కనపడుతున్నాడు. ఇక్కడ ఆ విద్యార్థిది కూడా సేమ్ క్లాస్ అండ్ సెక్షన్ అప్డేటెడ్ అని కొడతాం. అప్డేట్ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్టయితే ఈ 17 మంది పిల్లలు ఉన్నారు. ఈ ఎక్కడ ఇంకా అందరూ ఏ వాళ్ళే ఉన్నారు, ఇంకా బి వాళ్ళు అనేది ఇక్కడ లేరు. అందరూ టోటల్గా షిఫ్ట్ అయిపోయినారు. మనం లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్లోకి వెళ్ళినప్పుడు కూడా మీకు క్లియర్గా మళ్ళీ చెక్ చేసుకోవచ్చు వాళ్ళు ఏలోకి వచ్చారా రాలేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ పిల్లలు ఇందాక నేను సెకండ్ ఏ అయిపోగానే థర్డ్ ఏకి వస్తుంది. థర్డ్ ఏకి పైన సెకండ్ బి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు లేరు. ఈ పిల్లలు అందరూ సెకండ్ ఏలోకి షిఫ్ట్ అయ్యారు. ఈ విధంగా ఒక క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులను అదే క్లాస్లో ఉన్న వేరే దానికి షిఫ్ట్ చేయొచ్చు. ఈ విధంగా షిఫ్టింగ్ అనేది అదే క్లాస్లో సెక్షన్ షిఫ్ట్ అనేది చేయండి.